గురుమూర్తి గారు ఇక్కడ ఇది రైటా రాంగా చర్చ కాదు, కానీ గతంలో 2 టర్మ్లో కూడా జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కాస్త కించపరిచేలాగా. అది రాజకీయాల్లో సహజం. అది వాళ్ళ మీరు చేయరా అని అడగటం కూడా సబబు కాదు. ఇప్పుడే బాజీ గారు చెప్పారు, స్పీకర్ గారు ఫుట్బాల్ ఆడుకుంటారా లేకపోతే బంతాడు ఆడుకుంటారా. యా గురుమూర్తి గారు ఒకసారి మాట్లాడి, నా వాయిస్ వస్తుందా మీకు? వస్తుందండి. యా ఓకే రైట్ సార్. సో అది జరుగుతుందని వాళ్ళు భయపడుతున్నారా? లేదు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు అడిగింది ఒకటే, కాస్త 2 నిమిషాలు మాకు టైం ఎక్కువ ఇస్తే సమస్యలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తామని. సో ఏంటి అధికార పక్షం వైఖరి దీని మీద? శ్రీనివాసరావు గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి గఫూర్ గారికి, బాజీ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, హెచ్ఎంటీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చెప్పండి సార్. ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ఏదైతే చట్టసభలకి హాజరవకపోవడం అనేది, శాసనసభకు గైరాజవడం అనేది చారిత్రాత్మక. ఎందుకంటే ప్రజలు మనల్ని గెలిపించి పంపించింది, వాళ్ళ సమస్యల్ని చట్టసభల్లో మాట్లాడమని పంపారు. అదేవిధంగా జిల్లాలో జరిగేటువంటి సభల్లో మాట్లాడమని పంపారు ప్రభుత్వ సభలు. మీరు అసెంబ్లీకి రానంటారు, మీ జిల్లాలో జరిగేటువంటి సమావేశాలకు మీరు వెళ్ళరు. ఎందుకంటే ఏదైతే 2000 మరి గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మితిమీరిన అహంకారంతో పరిపాలన చేస్తే, ఆ పరిపాలనకు బహుమతిగానే మొన్న ప్రజలు తీర్పిచ్చారు. వీళ్ళకి 150 సీట్లు ఇచ్చి ఆ రోజున పరిపాలన చేయమంటే, ఆనాడేం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా, 23వ తేదీ కౌంటింగ్ జరిగితే మీకు 23 మంది గెలిచారు. మీరు మీ పరిపాలన గురించి ఆయన ఎన్నో మాటలు మాట్లాడి, నేను తలుసుకుంటే మీకు ప్రతిపక్షం లేకుండా చేస్తానని కూడా. అందుకని మీరు 11వ తారీఖు నుంచి మొదలు పెట్టారా బడ్జెట్ సమావేశాలు? అది నేను మాట్లాడుతున్నదండి. రైట్, అయితే నిజంగానే చెప్పండి. ఈ రోజు నేను ఏమంటానంటే, ఈ రోజు నేను ఏం చెప్తానంటే, ప్రజలు మనకి మేము అవకాశం ఇవ్వటువంటి ప్రతిపక్షం, మాకు నేను ప్రతిపక్షం ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను రానంటే ప్రజలు ఇచ్చారు ఆ తీర్పు. ప్రజలు ఇచ్చే తీర్పు గౌరవించాలి. అసలు మీరు సమావేశానికి వచ్చి మాట్లాడితే మేము మీకు అవకాశం ఇవ్వకుండా ఎందుకు ఉంటామండి? పైగా స్పీకర్ గారు అసలు మేము లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన ఎప్పుడు చాలా పెద్ద మనిషి అండి. చాలా ఒక బడుగు బలహీన బీసీ వర్గాలకు చెందినటువంటి చింతకాయల అయిన పాత్రుడు గారు ఆయన కక్ష సాధించారని బాధతో మాట్లాడి తప్పితే ఇవాళ మీరు రండి ఒకటి. గురుమూర్తి గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో మనకి 2009-14 మధ్యలో నాకు బాగా గుర్తు, ఈ తెలంగాణ మూవ్మెంట్ నడుస్తున్న టైంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. అప్పుడు సరే తెలుగుదేశం ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంది. బీజేపీ నుంచి ఇద్దరు నాకు గుర్తుండి, కిషన్ రెడ్డి గారు, తర్వాత మన ఇంకొకరు ఉండేవారు లోక్సత్తా శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఎండో లక్ష్మణ్ గారు అండి నాకు గుర్తుంది. ఎండో లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉండేవారు. లోక్సత్తా నుంచి జయప్రకాష్ గారు ఉండేవాళ్ళు. ఒక పార్టీకి ఒకళ్ళే, ఇంకొక పార్టీకి ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడే అంశాన్ని బట్టి కాస్త విమర్శలకు పోకుండా పాయింట్ మాట్లాడుతున్నప్పుడు, అది కాంగ్రెస్ ఏ పార్టీ అయినా కాస్త టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అలా ఉంటుందా? ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు అడుగుతుంది అదే, ఆ కారణంగా రావట్లేదా, ఆట ఆడుకుంటారని రావట్లేదు నాకు తెలియదు, కానీ వారి పాయింట్ అది. అలా ఏదైనా కనీసం పాయింట్ మాట్లాడినప్పుడన్నా కొంచెం టైం ఎక్కువ దొరికే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం వైసీపీ అని కాదు సార్, ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ. దాదాపు 4 కోట్ల మంది ఓట్లేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు. వాళ్ళ సమస్యలు చర్చకు రావాలి, అది అంతకంటే వేరే ఉద్దేశమే లేదు. గురుమూర్తి గారు, శ్రీనివాసరావు గారు, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ కాదండి, ఆ రోజు సిపిఐ కానీ సిపిఎం కానీ వాళ్ళు మాట్లాడుతుంటే ఎంతో టైం ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, మనం ఏదైనా చట్టసభల్లో ఒక ప్రసంగం చేస్తామంటే దానికి టైం ఇవ్వాలని స్పీకర్ కనిపించాలి. కానీ ఈ రోజున మాట్లాడే విధానం కావచ్చు, ప్రసంగించేటువంటి సబ్జెక్ట్ కావచ్చు, కనీసం ఎందుకు మధ్యలోనే మైక్ కట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చే విధంగా అడ్డంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు మేమేమంటామంటే, వారిని మేము స్వాగతిస్తున్నాం. రండి, మీరు ప్రజా సమస్యలు ప్రస్తావించండి, మేము ఖచ్చితంగా దాన్ని తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. మేము మీకులాగా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడి, కుశానుసారంగా మాట్లాడి, ఆయన మనోభావాలని, కుటుంబ మనోభావాలని దెబ్బతీసే విధంగా
మరి బయట బాహ్య ప్రపంచం అందరూ కూడా చీ అనే విధంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కాదనుకుంటారు. Okay. కానీ మిగతా సభ్యులందరూ అసెంబ్లీలో ఉండి 5 సంవత్సరాల పాటు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మేము పోరాడని తప్పితే వెనక్కి తగ్గలేదు, గుర్తు పెట్టుకోండి. Okay. 5 సంవత్సరాల పాటు మా నాయకుడు అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో అక్కడ చాలా పెద్ద ఎత్తున మేము ఆ రోజు పోరాటం చేశాం. మీరేం మాట్లాడారంటే ఎన్నికల ఎన్నికల దగ్గరికి వచ్చేపాటికి అసలు మాకు ప్రతిపక్షమే రాదు, 175కు 170. ఏమంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం వద్దు అని ఎవరైనా కోరుకుంటారో చెప్పండి? ఇది ఎంత అహంకారం, ఎంత దురహంకారం. కాబట్టి వాళ్ళ ప్రజలు ఏం చేశారు, వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిపక్షం లేకుండా చేశారు. వాళ్ళు ఒకటి కోరుకుంటే ప్రజలు ఇంకోటి చేశారు. Okay. ప్రజలకు ఎప్పుడు కూడా తెలుసు ఎవరు ఏ విధంగా ఉండారు, ఏ విధంగా చేయాలని. కాబట్టి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా శ్రీనివాసరావు గారు, ఖచ్చితంగా మేము మంచి అవకాశం ఇస్తాం. ఓకే ఓకే ప్రజా సమస్యలు ప్రస్తావించండి, Right. వచ్చి మంచిగా మాట్లాడండి. Okay. ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది దేవాలయం లాంటిది. Okay. అలాంటి దేవాలయాన్ని వచ్చి ప్రజల యొక్క పక్షాన మాట్లాడి ప్రజా సమస్యలను ప్రతిబింబించే విధంగా చేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. Okay. కానీ మీకు ప్రజల పట్ల మీకు గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పట్ల మీకు గౌరవం లేదు. మీరు ఇక్కడ అసెంబ్లీకి రారు, జిల్లాలో జరిగేటువంటి మంత్రుల మీటింగ్ మీరు రారు. మరి ఎందుకంటే గెలిచింది చెప్పండి? Okay. వైసీపీ ప్రభుత్వంలో 11 మందిని గెలిపించారు, ఎందుకు? ఓకే